పరి డే 2 ఏం ఎక్కడ పోతున్నావు ఇప్పుడు? గ్లాస్ బ్రిడ్జ్. నిన్న ఎక్కడ పోయిండు? వాటర్ ఫాల్. అవునా, ఎంజాయ్ చేసినావు వాటర్ ఫాల్? బాగా. ఐస్ చూడు ఎట్లా అయిపోయినాయి పరి, బాగా టైర్డ్ అయిపోయింది తిరిగి తిరిగి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. అండ్ ఇది డే 2 వాయనాడ్లో. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ఇంకొక సైట్ సీయింగ్ ఉంది, అది కూడా ఏదో వాటర్ ఫాల్ ప్లేస్. అయితే ఫస్ట్ అయితే సైట్ సీయింగ్కి స్టార్ట్ చేసుకున్నాము మేము మార్నింగ్. ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాము, ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను డే 1లో మాకు కొంచెము ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమ్స్ సెట్ కాలేదు, అన్నీ తొందరగా బంద్ అయిపోతుండే సైట్ సీయింగ్స్ అని. అందుకే ఈరోజు మాకు క్యాబ్ డ్రైవర్ చెప్పిండు అన్నాడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిద్దామని. సో మార్నింగ్ 8 o'clockకే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫస్ట్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది అక్కడ లోకల్ షాపింగ్ ఏరియా కోసము డ్రాప్ చేసారు వాళ్ళు. అక్కడ అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవన్నీ ఉండే. అండ్ ఇంకొకటేమో వాటర్ ఫాల్ ప్లేస్కి తీసుకెళ్ళారు. గ్లాస్ బ్రిడ్జ్లోనే చాలా టైం తీసుకుంది, ఎందుకంటే ఇంత రష్. వీకెండ్లో వెళ్ళండి మేము యాక్చువల్లీ. క్రౌడ్ వీకెండ్లో వెళ్తే మాత్రం క్రౌడ్ ఉంటుందని డెఫినెట్గా కౌంట్ చేసుకొని వెళ్ళండి. అక్కడనే మనకి ఈజీగా 4-5 hours అయిపోతుంది, ఎందుకంటే ఆఫ్ రోడ్ ఉందన్నట్టు. మనకు అక్కడ కింద పైకి వెళ్ళాయి, మన వెళ్ళే వెహికల్స్ పైకి వెళ్ళాయి మనకు గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి. అక్కడ సపరేట్గా ఒక పాయింట్ దగ్గర దించుతారు, అక్కడ నుంచి జీప్స్ వెళ్తాయి అక్కడికి. ఆ జీప్స్ కూడా 1500 or 2000 rupees ఏమో ఛార్జ్ చేస్తారు వాళ్ళు, 1500 అనుకుంటాను. అయితే మేమేమో ఇద్దరేమో ఉండే, అంటే పరిగ్గా నేను వాళ్ళ డాడీ, దాన్ని అయితే కౌంట్ చేయలేదు. సో మేమేమో వేరే వాళ్ళతోటి షేర్ చేసుకొని వెళ్ళినాం అన్నట్టు. అక్కడికి వెళ్తే మనకు ఆప్షన్ ఉంటే బెటర్, చూసుకోండి. ఎవరైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతోటి క్లబ్ చేసుకొని వెళ్ళండి. అయితే మాతోటి కూడా ఇంకా 3 కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉండే అన్నట్టు. వాళ్ళతోటి మేము షేర్ చేసుకున్నాము. లక్కీగా మాకు అక్కడ దొరికారు. సో అది బెటర్ అయింది, కొంచెం అక్కడ సేవ్ చేసుకున్నాము. అదర్వైజ్ చాలా టూ మచ్ అనిపించింది ఆ ప్రైస్ అయితే. కాకపోతే మొత్తం ఆఫ్ రోడ్ అన్నట్టు. వన్ వేనే మనకు దగ్గర 20 to 30 minutes తీసుకుంటుంది పైకి రీచ్ అవ్వడానికి. మళ్ళీ అక్కడ మనకు ఒక 20-25 minutes టైం ఇస్తారు, ½ an hour దాకా పైన ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ తర్వాత రిటర్న్ ఈ టైంకి ఈ పాయింట్కి వచ్చేయమని చెప్తారు అన్నట్టు వాళ్ళు అట్లా. కాకపోతే రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రము కొంచెం ప్రికాషన్స్ తీసుకునే వెళ్ళాలి, వామిటింగ్స్ అయితే పక్కా అవుతాయి. అండ్ ఇంకొక ఫ్రూట్ అని నేను చెప్పాను చూడండి, ఇదే ఆ ఫ్రూట్. సో అదే రోడ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. సో పిల్లలతో వెళ్తే మాత్రము గ్యారంటీగా ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్, వెట్ వైప్స్ అవన్నీ క్యారీ చేయండి. పక్కా వామిటింగ్స్ లాగా సెన్సేషన్ ఉంటుంది, మనకే మొత్తం కడుపులో తిప్పినట్టు అవుతుంది. సో అదన్నమాట. అదర్వైజ్ అదొక్క జర్నీ ఎంజాయ్ చేయవచ్చు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. సో ఇదే ఇక్కడ కనిపిస్తుంది, ఇదే ఆఫ్ రోడ్ మొత్తము. ఎన్ని గణం ఉంటాయి మనకు ఆన్ ది వేలోనే, చాలా ఉంటాయి. ఇంకా జీప్స్ ఒక్క దగ్గర కూడా మనకు ఒక స్ట్రెయిట్ రోడ్ అన్నట్టు ఉండదు, మొత్తము అటు ఇటు అయితేనే ఉంటుంది జీప్ అంతా.
అదే అదే వీళ్ళ బిజినెస్ వీళ్ళకు ఉన్నాయి కదా ఎక్కడికక్కడ సేమ్ అక్కడ ముత్తం అక్కడ కూడా అంతే కదా ఫారెస్ట్ ఇటు పెట్టుకొని ఆఫ్ రోడ్ తీసుకుపోయి ఉంటాడు. ఫైనలీ ఆఫ్ రోడ్ తర్వాత పైకి రీచ్ అయిపోయాము. 900 కండి గ్లాస్ బ్రిడ్జ్. అండ్ యా ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంది. టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అంటే ఇక్కడ కూడా ఎక్దమ్ గ్లాస్ బ్రిడ్జ్ దాకా వెహికల్ వెళ్ళదు జీప్. అక్కడ కూడా వాళ్ళు ఒక ప్లేస్లో దించుతారు. అక్కడ అన్ని జీప్స్ వెయిటింగ్లో ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళాలి. అండ్ ఇది జో కనబడుతుంది అది క్యాఫెటేరియా. కాకపోతే అక్కడ ఏమీ దొరకదు. ఇక్కడ ఫుడ్కి అయితే కొంచెం ప్రాబ్లమే ఉంది. సో బెటర్ మీ ఫుడ్ మీరు క్యారీ చేసుకోండి ఏమైనా కావాలనుకుంటే పిల్లలతోటి. అక్కడైతే ఏమీ దొరకదు. అండ్ ఇక్కడ వచ్చేసినాం మేము పైకి. చూడండి ఎంత రష్ ఉందో, మై గుడ్నెస్. అసలు అక్కడ లాస్ట్కు ఉన్నది మా నెంబరు. మాకు మా టర్న్ వచ్చేసరికి ఒక 1.5 అవర్ అయింది. 1.5 అవర్ 2 అవర్స్ అయింది మాకు. అంత రష్ ఉండే. అండ్ అంతసేపు లైన్లో నిలబడి తీరిగ్గా మన టర్న్ వచ్చేసరికి అక్కడ ఒక 5 మినిట్స్ అన్న ఉండనిస్తారా అంటే అస్సలు లేదు. ఇట్లా వెళ్ళినామో లేదు ఆ కార్నర్కి, ఆ బ్రిడ్జ్ ఎండ్కి, వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళండి వెళ్ళండి అని తోస్తూనే ఉన్నారు అక్కడ సూపర్వైజర్స్ వాళ్ళు. కాకపోతే అక్కడ వెళ్ళినాక ఒక్క ఫోటో వాళ్ళు తీసేస్తారు అన్నట్టు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళు మన ఫోన్ అడుగుతారు. ఫోన్ ఇస్తే మనకు ఒక చిన్న షార్ట్ వితిన్ సమ్ 5 to 10 seconds ఒక చిన్న వీడియో లాగా అండ్ ఒక 2-3 ఫొటోస్ దించిస్తారు. కాకపోతే అదే అంతసేపు వెయిట్ చేసి అక్కడ వెళ్ళినందుకు ఆ హ్యాపీనెస్సే ఉండదు. అంతసేపు అక్కడ నిల్చొనియ్యరు. మేబీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ టైంలో ఉండే, అందుకే అలా ఉందా, మరి మామూలుగా కూడా అలాగే ఉంటుందో తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే కొంచెం ముందుకెళ్ళినాక బ్రిడ్జ్ ఊగినట్టు అనిపించింది. అది కొంచెం భయం అనిపించింది. బట్ యా ఓకే, మంచిగా ఉండే, మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. అంటే రియల్గా చెప్పాలంటే మరీ అంత వైరల్ అయినంత ఏం నాకు ఎక్సైట్మెంట్ అనిపించలేదు. అక్కడికి వెళ్ళినాక ఓకే అని అనిపించింది. బట్ ఎస్, ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. అదైతే ఎప్పుడు అట్లాంటివి చూడలేదు ఇంతవరకు. అంటే సోషల్ మీడియాలో మనం ఈ 900 కండి గ్లాస్ బ్రిడ్జ్ చూస్తుంటే చాలా హైట్ పైన ఉన్నట్టు అనిపించేది. అంటే పైనుంచి మనం వాక్ చేస్తుంటే చాలా డీప్ కనపడుతుంది కిందికి అన్న ఫీలింగ్ నాకు ఉండే. అది నేను పర్సనల్గా అలా ఫీల్ అయ్యాను. సో అక్కడికి వెళ్ళినాక అదంతా హైట్ ఏం అనిపించలేదు, నార్మలే ఉండే. నేను అక్కడికి వెళ్ళే ముందు అనుకున్నట్టు అమ్మో చాలా హైట్ ఉంటుంది, ఆ గ్లాస్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుంచి మనం పాస్ కావాలి ఆ ఎండ్కి, నేను నడుస్తానో లేదు, నాకు కళ్ళు తిరుగుతాయి కావచ్చు అని ఓవర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక అట్లా ఏం లేదు. బట్ ఎస్, దట్స్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగుండే, ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా. కానీ మనం సోషల్ మీడియాలో చూసినంత మాత్రము చూసిన లాగానైతే లేదని నేను ఫీల్ అయ్యాను. ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది అనుకున్నాను, బట్ అంతగానైతే లేదు. బట్ ఎస్, ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్గానైతే ఎంజాయ్ చేసాము అంత హైట్ పైకి. మరి ఇంకొకటి ఏంటిదంటే కేరళలో హ్యూమిడిటీ ఎక్కువనో మరి ఏంటిదో, నాకైతే అసలు చాలా హ్యూమిడిటీ అనిపించింది. బట్ వ్యూ మాత్రం అమేజింగ్గా ఉంది పైనుంచి, మొత్తం గ్రీనరీ. దాని తర్వాత అక్కడ ఇంకొకటి ఇది ట్రీ టాప్ వ్యూ పాయింట్ అని ఉంది. అంటే 2-3 అక్కడ ప్లేసెస్ లాగా పెట్టారు అన్నట్టు వాళ్ళు, ఇలా ట్రీ టాప్ వ్యూ పాయింట్. ఇంకొకటి చిన్నపిల్లలకు కొంచెం గార్డెన్ లాగా పెట్టారు. ఇంకొకటి ఏమో క్రికెట్ ఆడుకోవడానికి ఒక క్రికెట్ బ్యాట్, చుట్టుపక్కల మొత్తం నెట్. ఇంకొక దగ్గరనేమో మంకీ బాల్స్. అట్లా 2-3 యాక్టివిటీస్ లాగా పెట్టారు అన్నట్టు అక్కడే 900 కండి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర. అట్లా ఈ ట్రీ పాయింట్కి అయితే నేను పరిగ్గా వెళ్ళలేదు, సురేష్ వెళ్ళినారు పక్కకి. ఆయననే ఇదంతా క్యాప్చర్ చేసుకున్నాడు అక్కడ నుంచి. ఇంకా కొంచెం ఈ గ్లాస్ బ్రిడ్జ్ కంటే ఇంకా కొంచెం హైట్ పైన నుంచి మనకు వ్యూ అనేది కనబడుతుంది. అట్లా
బీచ్కి సైట్ సీయింగ్కి వచ్చాము మేము. ఇక్కడ కూడా వాటర్ ఫాలే ఉంది. నిన్న కూడా వాటర్ ఫాల్కి వెళ్ళినామని ఈరోజు పరిగెని మేము వాటర్లో దిగనివ్వలేదు. ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ తీసుకురాలేదు. ఆల్రెడీ ఫస్ట్ డే ఆమె వాటర్లో నానిపోయి చాలా ఫీవర్ వచ్చేసింది ఆమెకు ఆల్రెడీ. ఇక అందుకే నెక్స్ట్ డే వద్దు అట్లాంటివన్నీ ఏం పెట్టుకోవద్దని తీసుకురాలేదు మేము బట్టలు అయితే, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్. కాకపోతే ఇక్కడ బాగుంది. ఇక్కడ కొంచెం కింద బీచ్ సైడ్ లాగా వచ్చింది అన్నట్టు. అండ్ ఇంకా ముందుకు వెళ్తేనేమో ప్రాపర్ వాటర్ ఫాల్ ఉంది. అయితే మేము అక్కడికి వెళ్ళినాము, జస్ట్ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడనే వాటర్లో కొద్దిసేపు ఆడిపించినాము అన్నట్టు. కొన్ని ఫొటోస్ కూడా దిగినాము. అరే హాయ్ వంటుతుందిరా మళ్ళీ మట్టి. Bla bla bla. Slash 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 slash. Belum kadang enggak. Sungguh sungguh. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. 4:30కి రూమ్కి బయలుదేరిపోయాము. అండ్ ఎస్ చూసారా ఇక్కడ పరి ఏం చేస్తుందో. రూమ్కి వచ్చినాక ఒకటే మాతోటి గొడవ, నన్ను అక్కడ వాటర్ ఫాల్లో దిగనివ్వలేదు కదా, ఇప్పుడు పూల్కి తీసుకెళ్ళండి అని ఒక్కటే స్టార్ట్ చేసింది గొడవ చేయడము. ఫీవర్ వచ్చింది వద్దురా అంటే వినడమే లేదు. ఫైనల్లీ వెళ్ళింది. పూల్లో కూడా ఇద్దరు ఆడుకొని వచ్చారు, డాడీ పాప. ఫైనలీ దిస్ ఈస్ ది ఎండ్ ఫర్ అవర్ పిక్నిక్. రూమ్ చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం ప్యాకింగ్ చేసుకొని గందరగోళంగా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము సుల్తాన్ పత్రి హోటల్ నుంచి చెక్అవుట్ చేసుకొని కలపెట్ట వచ్చాము. ఇది ఇక్కడ వేరే ఈవినింగ్ కోసం జస్ట్ 4-5 అవర్స్ కోసము వేరే హోటల్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే బస్ ఏమో కలపెట్ట నుంచి ఉంది టువర్డ్స్ బెంగళూరు. అండ్ ఆ బస్ ఏంటిదంటే మిడ్ నైట్లో ఉంది, అరౌండ్ 1:30-2 AM ఉండే. సో మేము ఉన్న ప్లేస్ నుంచి మిడ్ నైట్కి ఇక్కడికి రావడానికి వెహికల్స్ ఉంటాయా లేదో, అంటే డిస్టెన్స్ కూడా అరౌండ్ 20-25 కిలోమీటర్స్ ఉంది. ఎందుకు మళ్ళీ పిల్లలతో రిస్క్ అంత నైట్ ట్రావెల్ చేయడానికి, మళ్ళీ ఆ బస్ స్టాప్ దగ్గర క్రౌడ్ ఎట్లా ఉంటారో, అసలు ఉంటారా లేదా రోడ్ పైన జనాలు అని మనకు బస్ ఎక్కే దగ్గరలో మేము హోటల్ బుక్ చేసుకున్నాం మళ్ళీ. సో సుల్తాన్ పత్రి నుంచి కలపెట్టకు వచ్చేసాం మేము స్టే కోసం మళ్ళీ. అండ్ ఇది అక్కడే కలపెట్టలో కొంచెం ఈవినింగ్ బయట తిరుగుతున్నాం. హోటల్లో కూర్చొని బోర్ అయిపోయింది. సో బయటకి కొంచెం రౌండ్ కోసం వచ్చాము. ఫైనలీ బస్ స్టాప్కి వచ్చేసాం మేము. హోటల్ నుంచి బస్ స్టాప్ హార్డ్లీ ఒక 2 minutes వాకేబుల్ డిస్టెన్స్ ఉండే, కానీ అంత చీకట్లో భయం అయింది. ఎందుకంటే ఆన్ ద వేలో ఎవరు లేరు. కాకపోతే బస్ స్టాప్ దగ్గరకు వచ్చినాక ఫుల్ క్రౌడ్ ప్యాసింజర్స్ ఉండి ట్రావెల్ చేసేవాళ్ళు. అమ్మయ్య అనిపించింది ఇక్కడికి వచ్చినాక క్రౌడెడ్ ప్లేస్లో. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. అండ్ మా బస్ వచ్చేసింది. మేము మళ్ళీ బ్యాక్ టు బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. Bye guys.